సీతారామమయమైన ఈ సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, ఒక మండల దీక్షగా రామకథ చెప్పుకునే భాగ్యం కల్పించిన రామచంద్రమూర్తి కారుణ్యానికి ప్రణమిల్లుతూ, గురువులకు నమస్కరిస్తూ, వాళ్ళ గురుస్వరూపులైన వేదమూర్తులు ఆశీర్వదించి ఆమోదించి సభాశీలుని చేసి రామాయణ కథ వచనం చేయమని కోరుకున్నారు, లేదా ఆదేశించారని భావించాలి. అటువంటి ఆరంభ సభలో వారి ఆశీర్వచనాలు అందుకుంటూ ఈ రోజు నుంచి మనం 42 రోజుల పాటు రామాయణం ప్రవచన యజ్ఞాన్ని నిర్వహించుకోబోతున్నాం. అయితే రామాయణం సంప్రదాయబద్ధంగా చెప్పుకోవడం అనేది ఒకటి ఉన్నది. అలాగైతే మనం గతంలో భాగవతం చెప్పుకున్నాము. ఇదే రాజమహేంద్రవరంలో భాగవతాన్ని 42 రోజులు చేసుకుని మళ్ళీ తర్వాత రామకథ వైపు వచ్చాం. ఈ రెండింటి మధ్య విరామంలో మరేం చెప్పుకోలేదు ఇక్కడ రాజమహేంద్రవరంలో. భాగవతం చెప్పేటప్పుడు సప్తాహ భాగవతాన్ని 6 సప్తాహాలు చేసుకున్నాం. మరి ఇప్పుడు రామాయణం నవాన్నంగా చెప్పుకోవడం సంప్రదాయం. ఇప్పుడు ఎలా చెప్పుకోవాలంటే ఒక చతుర్గుణితం అయ్యింది అనుకోవచ్చు. నవాన్నం 4 ఇంతలు మనకి లభిస్తున్నది. సంతోషం. అయితే 42 రోజులు రామాయణం చెప్పబోతున్నాం అనుకుని ఎంత ఆనందిస్తున్నామో, రామాయణం చెప్పడం 42 రోజులైనా అని కూడా అనిపిస్తున్నది. ఎందుకంటే రామాయణం అలా చూస్తూ ఉన్న కొద్దీ చెప్పాలని ఎన్నో అనిపిస్తుంటాయి. అయితే ఇప్పటి వరకు ఈ 25 ఏళ్ల ప్రవచన జీవితంలో రామాయణాన్ని అనేక మార్లు అనేక చోట్ల చెప్పుకునే భాగ్యం గురువుల అనుగ్రహం వల్ల, రామచంద్రమూర్తి కృపా విశేషం వల్ల ప్రాప్తించింది. ఇది నవాన్నంగా చెప్పుకోవడం జరిగినది. 16 రోజులు చెప్పడం, 18 రోజులు చెప్పడం జరిగింది. ఆఖరి రామకారుణ్యం అయోధ్యలో 9 రోజుల పాటు దీక్షగా నవాన్నం చేయడం కూడా జరిగింది. అంటే పగలు అంతా రామకథ చెప్పుకుంటూ అలా మొత్తం రామాయణం చెప్పుకోవడం జరిగినది. అలాంటిది ఇప్పుడు 42 రోజులు చెప్పుకోబోతున్నామంటే రాముడు నాపై కురిపించిన కృపగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి పండితులు ఉన్నారో నాకు తెలుసు. అందరూ రాజమహేంద్రవరం అంటే పండిత నగరం. రామాయణాన్ని మొత్తం 24,000 శ్లోకాలు కూలంకషంగా అధ్యయనం చేసిన పండితులు ఉన్నారు, విద్వాంసులైన భక్తులు ఉన్నారు. వారు రామాయణంలో ఎన్నో వ్యాఖ్యానాలు కూడా చదువుకుని హృదయంగమం చేసుకుని చక్కగా వ్యాఖ్యానించిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వారి సమక్షంలో రామాయణం చెప్పుకోవడం ఒక భాగ్యంగానే భావించాలి. ఎందుకంటే విద్వత్ సభలో చెప్పుకోవడమే నిజమైన భాగ్యం. అదే సమయంలో అన్ని తెలిసిన వారికి ఇంకేం చెప్తాను రామాయణం అనిపిస్తుంది. కానీ రామకథ ఎన్ని మార్లు విన్నా, ఎన్ని మార్లు చెప్పుకున్నా జన్మ చరితార్థం అవుతుంది. అందుకే బ్రహ్మవేత్తలైన వారు కూడా వేదాంత సభలు జరుగుతుంటే వచ్చి కూర్చుంటారట. తెలుసుకుందామని కాదు, తెలిసిన బ్రహ్మముతోనే వారు ఎప్పుడు తాదాత్మ్యం చెందుకు ఉంటారు కనుక అదే వింటారు, అదే అంటారు, అదే అనుకుంటారు.